గాక ప్రభు పేరట అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానము నిమిత్తము ఆది కాండము 18వ అధ్యాయము 27వ వచనం. ఆది కాండము 18వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతానమ్మా. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో తెగించుచున్నాను. ఇక్కడ అబ్రహాం అంటున్న మాట, నేను ధూళియు బూడిదను అని అంటున్నాడు. చనిపోయిన తర్వాత కొంతమంది ధూళిగాను, కొంతమంది బూడిదగాను మారుతూ ఉన్నారు. అయితే ఈ సందర్భం మనందరికీ తెలిసిందే. ఆ సందర్భం కొరకు నేను చెప్పట్లేదు, కానీ ఇంతగా అబ్రహాము ధూళి బూడిద అంటున్నటువంటి ఈ అబ్రహాము గారు ఏ రీతిగా దేవునికి స్నేహితునిగా మారాడు, ఏ విలువలతో కూడిన భక్తి చేయటం వల్ల ఈ బూడిద లేదా ఈ మంటి, ధూళి అంటే ఏమంటే ఎగిరిపోయేటువంటి దుమ్ము లాంటి దాన్ని ధూళి అని అంటాం, మట్టి కూడా ఆనందాన్ని. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ భక్తుడు దేవునికి స్నేహితుడిగా అయ్యాడు అన్నది మనకి తెలుసు. అది ఏ కారణాన్ని బట్టి దేవునికి స్నేహితుడిగా మారాడు అని చూస్తే యెషయా గ్రంథంలో మరొకసారి ఆ మాట మనం చదువుతాం. 41వ అధ్యాయము 8వ వచనం చూస్తే అక్కడ అంటున్న మాట, కాదు నాన్న, యెషయా గ్రంథము 41వ అధ్యాయం, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఇదే మాట యాకోబు పత్రికలో కూడా మరొకసారి చూద్దాము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. 2వ అధ్యాయము 23వ వచనం. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగను. ఇక్కడ చాలా క్లియర్గా రుజువైపోతుంది. ఒకసారి కాకుండా రెండవ మారి కూడా అబ్రహాము దేవుని స్నేహితుడు అని చెప్పడానికి 2 చోట్ల ఇద్దరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అబ్రహాము దేవుని స్నేహితుడిగా మారాడు అని. ఒక మానవుడు, ఒక సాధారణమైనటువంటి మానవుడు దేవుని స్నేహితుడిగా మారడం, అసలు స్నేహితులుగా మారే అవకాశం దేవుడు ఎక్కడైనా చెప్పాడా అని అంటే చెప్పారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో చెప్పాడు, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల నా స్నేహితులై ఉందరు. ఇంకా ఎవరినైనా స్నేహితుడు అన్నాడా అంటే దేవుడు లాజర్ను కూడా మన స్నేహితుడు అని చెప్పాడు. మన స్నేహితుడు లాజరు దేవుని స్నేహితుడైనందున లాజర్ను కూడా చంపజూశారంట. అంటే దేవుని స్నేహితుడు అని అంటే ఇంచుమించు దేవునిలాగా మారడం అని నేను అనుకుంటున్నాను. అట్లా అయితేనే ఆ స్నేహం నిలుచుద్ది. ఇద్దరు వేరువేరు దిశలలో ఉన్న, వేరువేరు దశ కలిగి ఉన్న ఆ స్నేహం కొనసాగదు. ఆ స్నేహం మధ్యలోనే కట్ అయిపోతుంది. కానీ యువతల మనిషి అవతల మనిషిలాగా మారినప్పుడో, లేదా అవతల మనిషి యువతల మనిషిలాగా మారినప్పుడో ఆ స్నేహం కొనసాగుతుంది. ఇద్దరూ ఒకటైనప్పుడు, ఇద్దరు మనసులు కలిసినప్పుడు, ఇద్దరు మనస్సులు మంచివైనప్పుడు ఆ స్నేహం కొనసాగుతుంది.
అందుకనే లాజర్ను కూడా చంపజూశారంట. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. చదవండి ఆ మాట, 10వ వచనం. లాజరును చూసారా, అంటే శత్రువుకి ఎంతగా దాని మనస్సు దేవుని స్నేహితుల మీద ఉంటుందో మనం ఇక్కడ గమనించినప్పుడు లాజర్ను కూడా చంపజూశారంట. అయితే ఎలాంటి విలువలు కలిగినటువంటి భక్తి చేయడాన్ని బట్టి వీళ్ళు దేవుని స్నేహితులుగా అయ్యారు అనేది ఒకసారి గమనిస్తే మనం ఏదన్నా పోగొట్టుకున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది అని అంటారు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి విలువ తెలుస్తుంది. తర్వాత ఒక 5 నిమిషాలు లేట్ అయినప్పుడు, ఎగ్జామ్ హాల్లోకి పంపనప్పుడు దాని విలువ తెలుస్తుంది. బండేసుకుని వెళ్తూ ఉన్నప్పుడు, పెట్రోల్ బంక్ ఎక్కడ లేనప్పుడు, చేతిలో జేబు నిండా డబ్బులు ఉన్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఒక స్నేహితుడు మరొక స్నేహితుని కోల్పోయినప్పుడు, అంటే ఏదైతే మనం లాస్ అవుతామో అప్పుడు మాత్రమే దాని విలువ తెలుసుకోగలుగుతాం. కాబట్టి విలువలతో కూడిన భక్తి చేయాలంటే బైబిల్లో 2 బళ్ళు ఉన్నాయి. ఏంటయ్యి? 2 స్కూల్స్ ఉన్నాయి. ఒకటి లోబడుట, రెండోది తిరగబడుట. బళ్ళు నేను చెప్పేది. ఒకటి లోబడే తత్వం, రెండోది తిరగబడే తత్వం. అయితే మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు అబ్రహాములో లోబడే బడిలో చదువుకున్నాడు, తిరగబడే బడిలో చదువుకోలే, కోరహులాగా. ఈయన దేవుని మాటకు ఎంత విలువ చూపించాడంటే చూద్దాము. మొట్టమొదటిగా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు 12వ అధ్యాయంలో అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అంటే లోబడుతూ ఉన్నాడు మాటకు. దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడుట అనేది మానవునిలో దేవుడిస్తున్నటువంటి మంచి లక్షణం. లోబడుట అనేది చాలాసార్లు తిరగబడే స్వభావమే ఉంటుంది. చాలాసార్లు బైబిల్లో కూడా వెళ్ళకుండా ఉన్నవాళ్ళు వెళ్ళనని చెప్పి వెళ్ళిన వాళ్ళని కూడా మనం చూస్తాం. అయితే ఇక్కడ అబ్రహాం గారు మాత్రం నిన్ను ఏదో చేస్తాను అంటున్నాడు, అది సెకండరీ. కానీ ఉన్న స్థలం నుంచి ఒక ఉన్నతమైన స్థలంలోనికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఆ మాట ఆయన తీసుకున్నాడు. హెబ్రీ పత్రికలో కూడా ఈ మాట మనం చూస్తాము. 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. ఎరుగక చూస్తారా, చెప్తారా? పిలిచినప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదట దేవుడు. ఏ బస్ ఎక్కాలో తెలియదు, ఎక్కడ ఆగాలో తెలియదు. కొన్ని ఒక్కడైనా ఏ చెట్టు కింద పడుకోవడానికి? తనకు అందమైన భార్య ఉంది. అయితే ఇక్కడ ఎక్కడికి ఆ పిలుపుకు లోబడి అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి దేవుడు చెప్పాడు కదా కొన్ని ఆశీర్వాదాలు. అది అంటున్నాడు, తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన. ఎవరైతే ఈరోజు సమాన వారసత్వము కావాలి అనుకుంటున్నటువంటి మనము కూడా ఏమని చెప్తా ఉంటాం? మేమంతా కూడా అబ్రహాము సంతానం అని చెప్తూ ఉంటాం. మనందరం కూడా దేవునికి ఇష్టలము అని చెప్తూ ఉంటాం. లేదా రాజులైన మేము యాజకులము అని చెప్తూ ఉంటాం. చెప్పకూడదు అనేది నా
ఉద్దేశం కాదు, చెప్పుకోవాలి. ఎందుకంటే మనం దేవుని పిల్లలమే. అది నువ్వు కరెక్ట్గా చెప్పాలి, అక్కడ అబద్ధం చెప్పకూడదు అనేది నా ఉద్దేశం. అది నిజంగా దేవుని పిలుపుకు, దేవుని మాటకు ఎన్ని మార్లు లోపడుతున్నామా, తిరగబడుతున్నామా? తిరుగుబాటు అనేది మనం గ్రహించం. మనం అనుకుంటాము నేను కరెక్ట్గానే లోపడుతున్నాను అనుకుంటాం. తిరుగుబాటును ఎప్పుడు కూడా తీసుకో. తిరుగుబాటు అంటే వెళ్ళి దేవునితో నువ్వు పోట్లాడక్కర్లేదు, వెళ్ళి దేవుని ఎదుట నువ్వు ఛాలెంజ్ విసిరిన అవసరం లేదు. ఆయన అన్న టైంకి ఆయన క్రమాలు, ఆయన చెప్పుచున్న మాటలు, వాక్యానికి ఎంతవరకు విధేయత చూపుతున్నామో అవి నువ్వు నెరవేరుస్తూ ఉంటే లోబడుతున్నట్టు, సకాలంగా చేయనప్పుడు, సమయం అయిపోయినాక చేసినప్పుడు, ట్రైన్ వెళ్ళిపోయినాక టికెట్ కొనరు ఎవరు. ట్రైన్ వస్తుందంటేనే కనీసం అరగంట ముందు ఉంటారు. ప్రతి దానికి కూడా క్రైస్తవుడు శరీర సంబంధమైన సొంత కార్యాలన్నింటికి చాలా విధేయత చూపిస్తాడు. కానీ దేవుని విషయానికి మాత్రమే మానవుడు తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేస్తున్నాము అనేది కూడా మానవుడు గ్రహించనీయకుండా శత్రువు ఏం చేస్తుందంటే వాని మనస్సుకు ముసుగు వేస్తుంది. కొంతమందిని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా, బాధగా అనిపిస్తుంది. స్కూల్కి ఎంత బాగోకపోయినా పిల్లల్ని పంపించేస్తారు పాఠాలు పోతాయని. ఆ రోజు పోద్దని టీచర్ సెలవు వేస్ట్ అయిపోద్దని టీచర్లు కూడా వెళ్ళిపోతారు. నేను జనరల్గా మాట్లాడుతున్నాను, కానీ దేవుని సన్నిధి అనేసరికి అప్పుడు టైం ఉండదు. అంటే దేవుడు కూడా మనం ఏం నేర్పిస్తున్నామంటే మాకు కూడా మా మొహం పెట్టేటువంటి అవకాశాన్ని ఇవ్వు. ఇప్పటికే ఆల్రెడీ కొన్ని చర్చెస్లో ఉన్నాయంట, ఆ రిజిస్ట్రేషన్ అనేది ఉంటేనే ఆ డోర్ ఓపెన్ అయ్యిద్ది అంట. ఆ పరిస్థితులు మనం తెచ్చుకుంటున్నాం. కానీ మనం అనుకుంటాం మన ఊహలలో నేను లోబడుతున్నానని. కానీ అబ్రహాము అన్యుడై ఉండి ఆ స్వరం గుర్తించడం, ఆ స్వరాన్ని గౌరవించడం, ఆ స్వరానికి లోబడటం, తను చెప్పిన విధంగా వెంటనే బయలుదేరి ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి ప్రాంతానికి. కానీ ఆయనలో చిగురిస్తుంది ఏంటంటే ప్రభు స్వరం విన్నప్పుడు విశ్వాసం తనలో విత్తనమై చిగురించడం ప్రారంభించింది. ఆ విశ్వాసం ఏం మాట్లాడుతుందంటే అబ్రహాముతో, నీకు స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు దేవుడు, నీకు స్వాస్థ్యము దేవుడు సిద్ధపరిచి ఉంచాడు, కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళు, నువ్వు సంకోచించుకు, దేవుడు చెప్తే చెప్పాళ్ళని నువ్వు తిరగబడకు, దేవుడు నీ కొరకు స్వాస్థ్యాన్ని, బహుమానాన్ని సిద్ధపరిచి ఉంచాడు అని చెప్పేసి చెప్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాటకు, దేవుని మాటకు విలువిచ్చి, అందుకనే విలువలతో కూడిన విధేయత అని నేను రాసుకున్నాను. విలువైన మాట గ్రహించడానికి జ్ఞానం కావాల్సిందే. ఇంతకుముందు చదవబడినటువంటి యోబు గ్రంథంలో నుంచి ఒక మాట నేను అండర్లైన్ చేశాను. ఆ ఒక్క మాట ఏమిటంటే 24వ వచనం, ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింది దానినంతటిని తెలుసుకొనుచున్నాడు. భూమి అంతముల వరకు చూస్తూ ఉన్నాడు, ప్రతి దానిని చూస్తున్నాడు, దానంతటిని తెలుసుకొనుచున్నాడు. ఈ మాట అండర్లైన్ చేయండి. చూస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు ఎలా ఉంటున్నావు, ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నావు, ఏ సమయం ఎవరికి ఇస్తున్నావు, ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నావు, ఏ సమయంలో ఏం ఆలోచన చేస్తున్నావు, ప్రతి దానిని గురించి దేవుడు చూచి విడిచిపెట్టట్లేదు, దాని వివరాలను తెలుసుకుంటున్నాడు. గమనించాలి,
మనం అనుకుంటాం దేవుడు ఈ చిన్ని కూడా పట్టించుకుంటాడా అని. ఆయన సూక్ష్మమైనవి కూడా ఏమి విడిచిపెట్టడు. ఎందుకంటే దేవునికి స్నేహితులుగా మారాలంటే ఆయన ఒక వాక్యం చెప్పాడు. నేను చెప్పినటువంటి మాటల ప్రకారం, నేను ఆజ్ఞాపించిన మాటల ప్రకారం ఎవరైతే నడుచుకుంటాడో వాడే నాకు స్నేహితుడు. అబ్రహాము ఆయన చెప్పిన మాట తెలియనప్పటికీ, అబ్రహాముకి మనంత అనుభవం ఉందండి. మనకి 25-30 సంవత్సరాలు బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇంత అనుభవం అబ్రహాముకి లేదు. ఆయన పిలిచి మాట్లాడినప్పుడు అంత ఆలోచన లేదు, కానీ గుడ్డిగా ఆ లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది కదా, ఆ వాయిస్ని బట్టి పరిశుద్ధాత్మని క్రియ అబ్రహాంలో జరిగిన కారణాన్ని బట్టి ఆయన బయలుదేరి వచ్చాడు. కాబట్టి దేవునికి విలువనిచ్చాడు కాబట్టి విధేయత చూపగలిగాడు కాబట్టి లోబడ్డాడు కాబట్టి 15 అధ్యాయంలో ఓ మాట అంటున్నాడు చూడండి. 15 మొదటి మాట, ఆదికాండము 15 మొట్టమొదటి మాట. దేవుడు అంటున్నాడు, దేవుడు చదువునాను, జరిగిన తరువాత చాలు. అప్పటికి నిజంగా అబ్రహాము దగ్గర ఏదైనా బహుమానం ఉందా? అబ్రహాము దగ్గర ఏ బహుమానం అంటే బిడ్డలు. కానీ బిడ్డను ఇవ్వక మునిపే దేవుడు అంటున్న మాట, నీ బహుమానము అత్యధికమగును. డబుల్ కాదు, అన్కౌంటబుల్. నీ బహుమానము అత్యధికమగును. ఆ మాట నమ్మాడు దేవుడు. అబ్రహాము ఆ మాట నమ్మాడు, దేవుడు చేస్తాడు అని నమ్మాడు. అంటే అబ్రహాముకి అవగాహన ఉంది దేవుడు అంటే, అనుమానం లేదు. అబ్రహాముకి అవగాహన ఉంది, ఎందుకంటే అప్పటికే అబ్రహాముతో దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు కాబట్టి అవగాహన చేసుకున్నాడు. అవగాహన ఉన్న చోట అనుమానం ఉండదు. అనుమానం లేదు ఏమాత్రం కూడా. నాకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, అది అత్యధికంగానే అభివృద్ధి చెందిస్తాడని నమ్మాడు కాబట్టి. అట్లాగే మేరీని జ్ఞాపకం చేసుకుంటే, మరియమ్మ గారిని, ఆవిడ కూడా దేవుడు ఇస్తానన్నప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాకి వెళ్ళింది, అనుమానించలేదు. తన పిన్ని దగ్గరికి వెళ్ళి, పిన్ని నువ్వు ఎలా ఉన్నావు, నీ పరిస్థితులు ఏంటని అవగాహన చేసుకుంది. అలాగే ఎలిజబెత్ కూడా ప్రభు చెప్పిన మాటకు సుముఖత చూపటమే కాకుండా అవగాహన చేసుకుంది, అనుమానించలేదు. తన ఏజ్ను చూడలేదు, తన ఏ విధమైనటువంటి పరిస్థితిని చూడలేదు. కానీ జకరియా మాత్రం సేవకుడై ఉండి అనుమానించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడండి? నోరు మూసేశాడు. కాబట్టి దేవుని మాట వినదగిన వారు, దేవుని మాటకు లోబడేవారు అవగాహన కలిగి ఉండాలి, కానీ అనుమానం కలిగి ఉండకూడదు. అనుమానం ఎక్కడికి దారితీస్తుంది అంటే అవమానానికి దారితీస్తుంది. జకరియా మరలా తన కుమారుని పేరు రాసే వరకు కూడా 1 సంవత్సర కాలం పాటు ఇంచుమించు తన సేవకుని నోరు మూయబడి ఉన్నది. అవమానం. కాబట్టి మన జీవితాల్లో అబ్రహాము దేవునికి లోబడిన కారణం, దేవుణ్ణి ఎంతగా హత్తుకున్నాడో, ఎంతగా ప్రేమించాడో. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ఆయనకి ఎలా ఉంది అని అంటే, అదొక స్వాస్థ్యములకు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి కూడా సంపాదించి జేబులో ఏదన్నా వెండి దొరికినప్పుడు, బంగారం దొరికినప్పుడు, వివేచన దొరికినప్పుడు అంతా కూడా జేబులో వేసుకుంటున్నట్లుగా దేవుని మాటలను ఆ రీతిగా చేశాడు. హెబ్రీ పత్రికలో నుంచి 6వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము
హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఉమ్, కొంచెం కొంచెం కట్ చేసి చదువమ్మా. ఇక్కడ చాలు మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, మనకు బలమైన ధైర్యము కలుగునట్లు. మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ఎవరిని నడిపిస్తూ ఉన్నాడంటే దేవుడు అబ్రహామును ముందు నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన హిస్టరీ చదివినప్పుడు, ఆయన గూర్చి మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనకి బలమైన ధైర్యము కలగాలి. 17వ వచనం ఒకసారి చదువుదాం. విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, తన సంకల్పము అంటే దేవుడు ఒక్కొక్క వ్యక్తి పట్ల ఒక్కొక్క సంకల్పము కలిగి ఉంటాడు. అబ్రహామును ఆ రీతిగా వెయిట్ చేయించాలి, వెయిటింగ్లో అత్యధికమైన ఆశీర్వాదం కలిగించాలి. అంత మాత్రమే కాదు, తన ద్వారా సమస్త వంశములు ఆశీర్వదించబడాలి. కాబట్టి ఆ సంకల్పము, ఆ నిశ్చయమైన ఆ వాగ్దానమునకు వారసులైన వారికి, ఆ వాగ్దానమునకు, ఏ వాగ్దానం అండి? నిత్య స్వాస్థ్యము. ఏమన్నాడు ఇందాక? దేవుడు విశ్వాసము ద్వారా ఆ స్వాస్థ్యాన్ని ఇస్తాడనే నిరీక్షణతో అబ్రహాము ఆయన మాటల్లా విన్నాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడంటే ఆ వాగ్దానమునకు, ఎక్కడికి వెళ్ళే వాగ్దానం అండి? ఎక్కడికి వెళ్ళే వాగ్దానము? దేవుని దగ్గర ఉండే వాగ్దానము, లేదా దేవుని స్నేహితుడిగా ఉండే వాగ్దానము. వారసులైన వారికి మరి నిశ్చయముగా కనబరచవలనని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడ జాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరిచాను. నిజంగా శరణాగతులమే మనం కదా. ఎన్ని చేసినా, ఎన్ని చూసినా ఇంకా ఏమీ లేనట్టు, ఏమి ఇవ్వనట్టు, ఏమి చేయలేనట్టు మన ముఖాలు పెట్టి ఉంచుతాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరము. ఈరోజు అబ్రహాము కనబరిచినటువంటి విశ్వాసం దేని కొరకు మనకు అర్థమవుతున్నప్పుడు, మనం కూడా కనబరచవలసినటువంటిది ఖచ్చితంగా కనబరిచినప్పుడు అది మన ఆత్మకు, అంటే ఈ విశ్వాసం అనేది, ఆ నిశ్చయత అనేది దేవుడు స్థిరపరిచి మన ఆత్మకు ఒక లంగరు వలె దేవుడు ఉంచుతానని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము మరి నిశ్చయముగా మనకి ముందు వెళ్ళినటువంటి భక్తుడిగా, మన పితరుడిగా మనం ఇక్కడ చూస్తున్నాం. యాకోబు భక్తుడు కూడా ఒక మాట అంటున్నాడు తన మొదటి అధ్యాయములో 18వ వచనం ఒకసారి చూస్తే, మొదటి అధ్యాయము 18వ వచనము, ఆయన తాను సృజించిన వాటిలో మమ్మును ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము ప్రథమ ఫలముగా ఉండుటకు. కదా, అబ్రహాము ప్రథమ ఫలము కదా. ఆదామా అబ్రహామా? ఏమండి, దేవుడు పంట కోసుకుంది ఎవరిని? అబ్రహాముని. ఆదాము కాదు. ఆదాము దేవుని చిత్తము నుండి బయటికి వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము అన్యుడై ఉండి దేవుని మాటకు లోబడి విధేయత చూపాడు. కాబట్టి మనలను తన సంకల్పము ప్రకారము దేవుడు కన్నాడు. అంటే మనందరం కూడా ఎందుకు సృజించబడ్డామంటే, మనందరము కూడా దేవుని చేత ఎందుకు ఈ రీతిగా మనల్ని ప్రత్యేకంగా చేశాడు అని అంటే, ఎందుకు కన్నాడు అని అంటే,
దేవుని సంకల్పము మనలో నెరవేర్పు జరగాలి. దేవుని సంకల్పం అంటే దేవుడు ఏమనుకుంటున్నాడో, దేవుడు మన గురించి ఏమి ఆలోచన చేస్తున్నాడో తన స్వచిత్తం అంతా కూడా మనలో నెరవేర్చుకోవడానికే మనల్ని సృజించాడు. కానీ మన చిత్తం నెరవేర్చుకోవడానికి, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి, మన కుటుంబానికి మనము సంతృప్తిగా ఉండడానికి కాదండి. మనందరం కూడా ఎందుకు సృజించబడ్డాము ఒకసారి బాగా ఆలోచన చేసినప్పుడు దేవుని సంకల్పము మనలో నెరవేర్చబడడానికి ఆలోచన చేయ ఒకసారి. నేను ఎందుకు దేవుని చిత్తానికంటే చర్చికి వచ్చి వెళ్ళిపోవడమే అంతేనా? లేకపోతే దేవునికి ఏదో ఇచ్చేసాను ఇంకేం పని ఉందా ఆయనతో నాకు అన్నా? అసలు ఆ సంకల్పం ఏంటో, ఎందుకు నిన్ను దేవుడు కన్నాడు? ఒక్కసారి వాక్యము ద్వారా నిన్ను కనిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా సంకల్పము మరి ఈరోజు అబ్రహాములో నెరవేర్పు చూసినప్పుడు ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు. ఎఫెసీయులకు రాస్తూ కూడా ఒక మాట ఉంది అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు చాలమ్మా. ఎందుకొరకంటే మనం సృజించబడింది ఆయన సంకల్పం ఏమిటి? ఆయన సంకల్పం ఏమిటి? ఆయన సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు. ఆలోచన చేస్తున్నావా? ఏది ఆ సత్క్రియ? సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకొనవా? ఎవరిని అంటున్నాడండి? కయ్యనితో దేవుడు అంటున్నమాట. నీవు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకొనవా? నిజంగా ప్రభు అంటున్నాడు, మనల్ని పుట్టించింది ఎందుకు అని అంటే వాక్యము ద్వారా ఈరోజు మనల్ని కని ఈరోజు ఈ రీతిగా కూర్చుండబెట్టి దేవుడు ఎవరికిచ్చే యోగ్యతను వాళ్ళకి ఇచ్చింది ఎందుకు అని అంటే దేవుని కొరకు సత్క్రియలు చేయడానికి. మనము క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి మనము సత్క్రియలు చేయడానికి సృజించబడ్డాం. అందుకనే ఈరోజు మరొక మాట చెప్తుంది. రోమీయులకు రాస్తూ 4వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఈ మాటను కూడా మనం చదువుదాం. మరియు ఆలోచించను గాని చూసారా ఇక్కడ సందేహింపక దేవుని మహిమపరిచి. 25 ఏళ్ళు సందేహం లేకుండా ఉంటుందండి. శరీరం చూస్తేనేమో మృతతుల్యం అయిపోయింది. రమారమేమో 100 సంవత్సరాలు వచ్చేసింది. శరీరం అంతా కూడా చారా గర్భం అంతా కూడా మృతతుల్యం అయిపోయిందట, చావుకు సిద్ధంగా ఉన్నటువంటి. అయినప్పటికీ కూడా అవిశ్వాసమునకు వాళ్ళ దగ్గర చోటు లేదంట. అంటే దేవుని నమ్మిన వారి దగ్గర. అందుకనే ఆయన దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. అంటే ఎక్కడ కూడా తనకి అవిశ్వాసమునకు చోటు లేదు, సందేహించడానికి, అనుమానపడడానికి చోటు లేదు. అనుమానం ఉంటే అవమానం వస్తుందని చెప్పాను ఇందాక. ఆయనకి సందేహం లేదు కాబట్టి శరీర విషయంలో, వయస్సు విషయంలో ఏమాత్రం. అంతేకాదండి, శారాకి కూడా లేదంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. శారాకు కూడా లేదంటండి. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు. కుటుంబం అంతా ఎంత అద్భుతమండి. ఒకరు అనుమానం, మరొకరు ఏమండి అవమానం. కానీ వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే, కొన్నిసార్లు
భార్య తప్పు మాట్లాడుతున్నప్పుడు భర్త సమర్థిస్తాడు, భర్త తప్పు మాట్లాడుతున్నప్పుడు భార్య సమర్థిస్తుంది. అది నిజంగా దేవుని వ్యక్తిత్వం కాదు. ఇక్కడ ఇద్దరూ కూడా ఒకరిని మించి ఒకరు. నేను అనుకునేదాన్ని సారా నవ్వింది అని అంటే ఎక్కడ జరుగుద్దా అని నవ్విందా అని అనుకున్నా. అందుకనే ఏంజల్ ఆఫ్ గాడ్ కూడా నువ్వు నవ్వావు అని అంటాడు. నేను నవ్వలేదు అంటుంది. కానీ ఆ సంతోషంతో నవ్విందని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. దేవుడు తన నిర్ణయ కాలం ఈ ఏజ్లో నాకు ఇచ్చాడు కాబట్టి ఆ శుభవార్త విన్నప్పుడు బహుశా హృదయపూర్వకంగానే ఎందుకంటే ఆవిడ అంటుంది ఇక్కడ, వయసు గతించినదైనను విశ్వాసమును బట్టి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను, అందుకనే గర్భము ధరించుటకు శక్తి పొందెను. భార్య భర్త ఇద్దరూ కూడా విలువలతో కూడిన విశ్వాసాన్ని కనపరుస్తున్నారు. విలువలతో కూడిన లోబడుటను మనం చూస్తున్నాం. మాటకు నిజంగా విధేయత చూపిన వారిగా వారిని ఇక్కడ మనం గమనిస్తున్నాం. సాధారణంగా మనకు ఒక ప్లాన్ ఉంటుంది దేనికైనా సరే. ప్రతి వారు ఇప్పుడు టీచర్స్ ఉన్నారంటే అర్థమయ్యేటట్లు వాళ్ళకి లెసన్ ప్లాన్ ఉంటుంది, యూనిట్ ప్లాన్స్ ఉంటాయి, ఇయర్లీ ప్లాన్స్ ఉంటాయి, ఇంకా నానా ప్లాన్స్ ఉంటాయి. ఏ రోజు లెసన్ ఆ రోజు చెప్పడానికి లెసన్ ప్లాన్ అంటారనుకుంటా. అలాగే సంవత్సరంలో ఈ పోర్షన్ అంతా పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి యాన్యువల్ ప్లాన్ అని ఇలా నానా రకాల ప్లాన్స్ ఉంటాయి. మానవ జీవితానికి కూడా ఒక ఇల్లు కట్టాలంటే అద్భుతమైన ప్లాన్ ఉంటుంది. ఒక క్రిస్మస్ సెలబ్రేషన్ వస్తుందంటే అద్భుతమైన ప్లాన్ ఉంటుంది. ఒక పిల్ల పెళ్లి చేయాలంటే అద్భుతమైన ప్లాన్ ఉంటుంది. మానవ జీవితంలో కూడా చాలా ప్లాన్స్ ఉంటాయి కానీ దేవుని విషయంలో మాత్రం ఒక ప్లాన్ అంటూ ఉండదు. ఈ టైంకి లేవాలా, ఈ టైంకి విజ్ఞాపన చేయాలా, ఈ టైంకి వాక్యం చదువుకోవాలా, ఈ టైం కాసేపు దేవునితో గడపాలా, ఈ టైంలో దేవుని మాటలు వినాలా, ఈ ప్లాన్ మాత్రం క్రైస్తవుడికి ఉండదు. ఎందుకనంటే క్రైస్తవులు కూడా ఎలా అయిపోయారంటే డిజిటల్ చర్చెస్ లాగానే విశ్వాసులు కూడా డిజిటల్ విశ్వాసులు అయిపోయారు. ఏముంది ఇక్కడ లేకపోతే ఆన్లైన్లో వస్తుందిగా, ఆన్లైన్లో వింటాంగా, చూస్తాంగా. నిజంగా దేవుని సన్నిధికి రావటం దేవుడిచ్చినటువంటి ధన్యత. దేవుని సన్నిధిలో కనబడటం దేవుడిచ్చే ధన్యత. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని దూతొచ్చి కౌంట్ చేసుకుని వెళ్తాడంట. ఆయన్ని పూజించేవారని. కానీ అంతా అయిపోయిన తర్వాత రావడం వల్ల, అటెండెన్స్ దూతొచ్చి వెళ్ళిపోయిన తర్వాత రావడం వల్ల ఏమీ ప్రయోజనం అనేది లేదు. అంటే ప్రతిదానికి ప్లాన్ ఉన్నటువంటి మానవుడు దేవుని పట్ల ఎందుకు ప్రణాళిక కలిగి ఉండడో మనకు కూడా ఆర్థికంగా, రాజకీయంగా ప్రణాళికలు ఉన్నాయి. పంచవర్ష ప్రణాళిక, రెండవ ప్రణాళిక అన్నిటికీ ఉంటాయండి. క్రైస్తవ్యానికి ఏ విధమైనటువంటి ప్లాన్ అనేది ఉండదు. ఇది ఎంతో దుఃఖకరంగా అనిపిస్తుంది. మనం ఈజీగా చెప్పుకుంటున్నట్టు సేవకులందరూ కూడా అబద్ధం ఆడుతున్నారండి. ఆశీర్వాదం, నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఆశీర్వాదం, నువ్వు ఉచ్చరిస్తే ఆశీర్వాదం, నువ్వు అసలు వచ్చి అటు కనబడితే ఆశీర్వాదం. 25 ఎన్నో తిప్పలు పడితే కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని పొందుకోవడానికి 25 సంవత్సరాలు పట్టిందండి. మనందరం ఊహించినట్లుగా వచ్చే ఆశీర్వాదం, నిజంగా ఆత్మీయ ఆశీర్వాదం అంత ఈజీగా కాదు. దేవునికి స్నేహితుడు అయ్యాడు అని అంటే అది అంత ఈజీ అయ్యింది కాదండి. రెండవది చూస్తే ఆత్మీయ విలువ. ఒకడు చూస్తే విలువలతో కూడినటువంటి ఒబీడియన్స్. రెండవది చూస్తే విలువలతో కూడిన ఆత్మీయ పరీక్ష ఉండాలండి. పరీక్ష అనేది ఎందుకు కొరకు అని అంటే ప్రమోషన్ కొరకు. పరీక్ష అనేది మానవునికి లేకపోతే
ప్రమోషన్ అనేది ఎప్పటికీ కూడా ఉండదు. అందుకనే ఎల్కేజీ దగ్గర నుంచి కూడా పరీక్ష అనేది తథ్యం. అంటే మానవుల జీవితంలో కూడా ఆ పరీక్ష అనేది ఎందుకొరకు అని అంటే హోంవర్క్ చేయడానికి అబ్రహాము జీవితంలో కూడా ఓ పరీక్ష ఎదురైందండి. ఏమెదురైంది? పరీక్ష ఎదురైంది. ఏంటో పరీక్ష? 25 ఏళ్ల తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత, కుమారునికి ఇంచుమించు ఒక 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమన్నాడండి దేవుడు? నీ కుమారుని తీసుకొచ్చి, బహుశా ముందు అడుగుంటాడేమో, నీ కుమారుని నాకు ఇయ్యండి. ఏముంది? అదేముంది ప్రభా, నా కుమారుని నీకు ఇచ్చేయడానికి నాకు ఎలాంటి సంకోచం లేదని ఉంటాడు. నేను అలా అడగట్లేదు, నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించు అన్నాడు దేవుడు. దహన బలిగా అర్పించంటే రక్తం అంతా కూడా తీసివేయాలి, ఏ పార్ట్కి ఆ పార్ట్, జబ్బకి జబ్బ ఉంటుంది కదా బైబిల్లో, అవన్నీ కూడా పార్ట్లు వేరు చేయాలి. అలా ఇమ్మన్నాడండి దేవుడు. తన కుమారుణ్ణి దహన బలిగా, ఈ జబ్బకి జబ్బ, తొళ్ళకు తొళ్ళు, దేనికి దానికి వేరు చేయాలి. వాటిలో శ్రేష్టమైనవి యాజకుడు తీసుకుంటాడు. ఇలాంటి దహన బలి అర్పించమన్నప్పుడు ఇది సాధారణమైన పరీక్ష కాదు. వ్యాకులు పడ్డట్టుగా ఎక్కడ కనబడలేదు. అది చాలాసార్లు నేను ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఆయన వ్యాకులు పడుతున్నట్లుగా, సంకోచిస్తున్నట్లుగా, బాధపడుతున్నట్లుగా, కానీ తన విశ్వాసాన్ని చూసినప్పుడు అక్కడ అంటున్న మాట మరలా వచ్చేదము. తన పని వాళ్ళతో 22వ అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు మరలా వచ్చేదము. చూసారు, తన సంకల్పము, దేవుని సంకల్పము అబ్రహాము పక్షముగా ఏ రీతిగా నెరవేర్పు లోనికి తీసుకెళ్ళిపోతుందో. మేము మరలా వచ్చేదము, దహన బలి నర్పించి నా కుమారుడు నేను మరలా వచ్చేదము. ఇంత విశ్వాసము ఈయనకి ఎలా వచ్చిందని చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనాన్ని మరలా ఒకసారి చూసినప్పుడు చూడండి. 11వ అధ్యాయం ఆబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొంది. ఇంత విశ్వాసం ఎవరికి ఉంటుందండి? ఏ నిరీక్షణతో బిడ్డ తల మీద కట్టెలు పెట్టి తీసుకొని వెళ్ళాడో మనం ఇక్కడ గమనించినప్పుడు అబ్రహాముకున్న విశ్వాసం అంట అప్పుడుకుందండి. అప్పుడుకుందా? అబ్రహాం టైంకి ఎవరన్నా లేచారా? దేవుడు ఎవరినైనా లేపాడా? ఎవరన్నా ఒక్కరి పేరు చెప్పండి. ఒక్కరిని కూడా మృతులలో నుండి లేపినట్లుగా లేదు అబ్రహాం టైంలో. కానీ అబ్రహాము విశ్వాసం ఎంత గొప్పదంటే, అంటే ఈ మాటను బట్టే ఆయన స్నేహితుడయ్యాడు. అంటే భవిష్యత్తును కూడా దేవుడు అబ్రహాముకి బయలుపరచగలిగాడు, చూడగలిగాడు. కాబట్టే ఈ మాట అనగలుగుతున్నాడు. అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై. నిజంగా దేవుని మనస్సులోనిది, భవిష్యత్తు మనస్సులోనిది అనొచ్చు కదా. దేవుని మనస్సులో భవిష్యత్తులో ఏమి చేయబోతున్నాడో అబ్రహాము యోచించగలిగిన, అంటే ఎంత జ్ఞానం అంటారు, ఎంత వివేకం ఉందంటారు. దేవుని మనసంతా కూడా అబ్రహాంకు తెలుస్తుందంటారా? తెలియజేస్తున్నాడు అంటారా? కాబట్టి అందుకని ఈ ఒక్క మాటను బట్టే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా అయ్యాడు. ఈ ఒక్క మాటను బట్టే తన కుమారుని నేను చనిపోయిన తర్వాత కూడా ఆయన బ్రతికించగలడు, నా కుమారుని ఇచ్చేయమన్నాడు, ఇచ్చేయటం వరకే, తర్వాత ఆయన చచ్చినా సరే బ్రతికించగలిగినటువంటి గొప్ప
గొప్పవాడు అనేది అబ్రహాము తెలుసుకోగలగడం అనేది నిజంగా ఈరోజు అద్భుతమని నేను చెప్తాను. ఇది మహా అద్భుతం. అంత విశ్వాసం. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలుసా, నేను తెలుసుకోగలనా అంటే అడుగుతాను నేను కూడా, నా మరణదినం నాకు తెలియజేయమని. కానీ ఇప్పుడు దాకా చెప్పలే దేవుడు. కానీ విశ్వాసము ద్వారా ఆ దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప స్వాస్థ్యము, దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే నీ బహుమానము, దేవుడేమని వాగ్దానం ఇచ్చాడండి ఆయనకి, నీ బహుమానము అత్యధికమగును. ఇక్కడ విశ్వాసాన్ని కనబరుస్తున్నాడు చూడండి. నీ బహుమానము అత్యధికమవ్వాల్సినటువంటి ఈ బహుమానాన్ని ఇస్సాకు వలనైందే నీదై ఉంటుంది అని చెప్పినటువంటి ఈ బహుమానాన్ని మరి ఎలా చంపేస్తే ఎలాగ అత్యధికమవుతుందండి? ఆయన వాగ్దానం చేసినోడు నమ్మదగిన వాడు అంటున్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఆయన నమ్మదగినోడు, నా కుమారుణ్ణి ఎలాగా చంపేసి అలాగ ఉంచుడు. కానీ నా మాట వెనక్కి తీసుకోను. దేవుడు ఇమ్మన్నాడు, ఇచ్చేయటం వరకే. దేవుడు చేయమన్నాడు, చేయటం వరకే. తర్వాత ఆ బహుమానము అత్యధికము అగును అనే మాట ఆ రోజు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు మనకి అర్థం చేసుకోవాలి. ఆయన బహుమానము అంత అత్యధికంగా ఉండాలంటే ఇస్సాకు చనిపోయి ఉంటే అబ్రహాము కూడా లేనట్టే ఈరోజు. కనుకనే దేవుడు తన వాగ్దానము చేస్తే వాగ్దానం ఎప్పటికీ కూడా వెనక్కి తీసుకునే దేవుడు. వాగ్దానం తీసుకోవటమే మనిషికి కావలసినటువంటి బలం. వాగ్దానం అనేది బ్రతికిస్తుంది. వీళ్ళని 25 ఏళ్ళు వెయిట్ చేసినా సరే విశ్వాసంలో తొట్టుపాటు లేదు. తన కుమారుని ఇచ్చేమన్నప్పుడు కూడా ఏ మాత్రము కూడా సంకోచించకుండా తన కుమారుని బలిపీఠం మీద పెట్టేసి కత్తెత్తేసే వరకు వెళ్ళినది అబ్రహాము విశ్వాసం. కాబట్టి నేను అంటున్నాను, ఒక మాట చదువుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. నేను కరెక్ట్ రాసానో లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా. చాలమ్మా. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా కష్టంగా ఉంది. చూసారా, ఎవడైనాను దేవుని ప్రేమింపకుంటే వాడు శాపగ్రస్తుడు. జాగ్రత్త. దేవుని కంటే దేనిని కూడా అత్యధికంగా ప్రేమించ వీలు లేదు. అందుకని ఆయన ఆత్మీయంగా అంత స్ట్రాంగ్ కాబట్టే దాన్ని విలువలతో కూడిన ఆత్మీయ జీవితాన్ని అబ్రహాము జీవించాడని నేను చెప్తున్నాను. మూడవదిగా చూసినప్పుడు కుటుంబ విలువలతో కూడిన కుటుంబాన్ని ఆయన తయారు చేశాడండి. విలువలతో కూడిన తన భార్య ఏమంటుందండి, మృత తుల్యం అయిపోయినా సరే నా దేవుడు నమ్మదగినవాడు. కుటుంబాన్ని ఎంత అద్భుతంగా చేశాడంటే 18వ అధ్యాయం 19వ వచనం చూస్తే, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం చూస్తే, నీతి న్యాయములు కలిగి నడుచుకొనుటకు తన కుటుంబాన్ని సిద్ధపరిచాడు. చదవండి అన్నమాట. తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించినట్లు యెహోవా మార్గమును గైకొనున్నట్లు అతడు వారికి, చూసారా, తన తరువాత తన కొరకే కాదు, విశ్వాస అయిన వాడు తన కుటుంబాన్ని భద్రపరుచుకుంటాడు, తన బిడ్డలను భద్రపరుచుకుంటాడు. అత్యధికంగా ప్రేమ అనేది బిడ్డల్ని గద్దించకపోవటం, బిడ్డల్ని శిక్షించకపోవటం ప్రేమ అనుకుంటాం. ఇక్కడ అబ్రహాం అంటున్నాడు తన పిల్లలను, తన కుటుంబాన్ని కూడా దేవుని సంకల్పానుసారంగా నడవడానికి, వాళ్ళు నీతి న్యాయములు కలిగి నడుచుకోవడానికి తన కుటుంబాన్ని
సిద్ధపరుచుకున్నాడు. చివరిగా చూసినప్పుడు గలతీలకు రాస్తూ అంటున్నాడు, దేవుని చేత ఎరగబడిన వారు. 4వ అధ్యాయము 9వ వచనం. గలతీ పత్రిక 4 చదువమ్మా. మరి విశేషముగా దేవుని చేత చదువు. చాలమ్మా, చాలు. మరి దేవుని ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత, ఈ రెండిట్లో ఏ ఏ ఏ ఏ దేని కింద అండర్లైన్ చేసుకుంటావో అది నీ ఇష్టం. దేవుని చేత ఎరగబడ్డావా, నీవు దేవుని ఎరిగేవా? నువ్వు ఎరిగితే చాలనుకుంటున్నావా, దేవుడు కూడా నిన్ను ఎరిగిన వాడై ఉండాలని ఆశపడుచున్నావా? ఇది నా చివరి ప్రశ్న. కాబట్టి అబ్రహాము విలువలతో కూడిన విధేయత చూపాడు. రెండవది, ఆత్మీయ విలువలు కలిగి ఉన్నాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా వెనుదిరగక, డిజొబీడియన్స్ చూపక తన కుమారుని కూడా ఇచ్చేయడానికి వెనుకాడలేదు. కాబట్టి విశ్వాసములో తొట్టిల్లిపోలేదు. కాబట్టి దేవుని సంకల్పం అంతా తన జీవితంలో నెరవేర్చుకున్నాడు. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన సమస్తాన్ని కూడా ఆయన జీవితంలో నెరవేర్చాడు. కాబట్టి దేవునికి స్నేహితుడై ఉన్నాడు. ప్రభు అంటాడు చాలా చోట్ల దానియేలుతో, దానియేలు నీవు నాకు ప్రియుడవు మాట్లాడతాడు. మోషేని అంటాడు, మోషే నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. కాబట్టి ఈరోజు మనల్ని కూడా అంటున్నాడు, నేను ఎరిగిన వారుగా ఉన్నారా, మీరు నన్ను ఎరిగిన వారుగా ఉన్నారు. కానీ ఒకరినొకరు ఎరిగిన వారుగా ఉంటేనే స్నేహితులం. నేను తెలుసుకుని ఉంటే సరిపోదు, దేవుడికి నేను కూడా తెలియాలి అంటే నాతో దేవుడు చిలిమి చేయాలి, నాతో దేవుడు మాట్లాడాలి. అలా అయితేనే నేను దేవునికి స్నేహితుడిని. నాతో ఎప్పటికీ దేవుడు మాట్లాడినప్పుడు దేవునికి నేను శత్రువును. అంతే కదా. ఎవరితో మాట్లాడు? శత్రువులతో మాట్లాడమంట. కనుక మనకు ఒక్కడే శత్రువు. కాబట్టి ఈరోజు దేవుని చేత ఎరగబడిన వారుగా అవగాహన కలిగి ఉండాలి. మనం హోంవర్క్ చేయాలండి. వెళ్ళిన తర్వాత నేను 10 పాయింట్లు చెప్పుంటాను. దీనికి ఒక 50 పాయింట్లు మీరు సమకూర్చాలి. ఏదో చెప్పేస్తున్నాను, వచ్చేస్తున్నాము, ఇక మనం విన్నాంగా సంబంధం లేదనుకోకూడదండి. విన్న వాక్యాన్ని మరలా అక్క ఈ మాట కూడా చెప్పుండొచ్చు కదా, ఆ పాయింట్లు రాసి పట్టరండి, హోంవర్క్ చేయండి. అబ్రహాము 25 సంవత్సరాలు హోంవర్క్ చేసినప్పుడు ఇంకొకటి ఆయన అనుభవాలన్నీ రాయాలంటే అంత అబ్రహామే ఉండుండేవాడు. కాబట్టి రాయబడిన కొన్నిటిలోనూ అమూల్యమైన మాటలను ఈరోజు మనం చదువుకున్నాం. మన జీవితాలలో కూడా నిజంగా దేవునికి స్నేహితుడిగా ఉండాలని ఆ చిన్న నిరీక్షణ నీకుంటే దేవుని సంకల్పం మనలో క్రియాత్మకంగా మారబోతూ ఉంది. కానీ ఆయన సమయం ఆయనకి ఇవ్వక, ఆయన ఎరిగిన వారముగా ఎరిగినట్లుగా చెప్పుకుంటూ, ఆయన సత్యవాక్యము చేత కన్నవారముగా చెప్పుకుంటూ వాక్యానికి విధేయత చూపినప్పుడు దేవుని స్నేహితులుగా ఏమాత్రం కూడా ఉండనేరము. కాబట్టి వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన వారులారా, ఈరోజు దేవుని స్నేహితునిగా ఉండే లక్షణాలు, గుణలక్షణాలు, విధేయతను మనం చూసాం. పూర్తిగా లోబడటం మనం చూసాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చిన అబ్రహాము చాలా బలమైన వాడు. తన భార్యను తీసుకెళ్ళిపోయినప్పుడు ఫైట్ చేయగలిగినంత సామర్థ్యం ఉంది. లోతు తన యావత్తును పట్టుకొని పోయినప్పుడు ఫైట్ చేసి తీసుకుని రాగలిగిన సామర్థ్యం ఉన్నవాడే. కానీ విరోధులతో కూడా విరోధం పెట్టుకోలే, చాలా జ్ఞానంగా మసులుకున్నాడు.
అందుకని ఎక్కడ కూడా దేవునిని నొప్పించే పరిస్థితులు రానిలేదు. కాబట్టి నా స్నేహితుడైన అబ్రహాముకు నేను ఏది కూడా దాచను అన్నాడు. అందుకే నా నిత్య స్వాస్థ్యములు ఈరోజు అద్భుతంగా అబ్రహామును పెట్టి లాజరు వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లుగా కూడా మనకి వాక్యం ఊతాటపరుస్తుంది. అంటే నిత్య స్వాస్థ్యము దేని కొరకై పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము నిరీక్షణ కలిగి ఎదురు చూశాడో దానిని చేరుకున్నాడు. కనుకనే ఆయన దేవుని స్నేహితుడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఆ దేవుని సహవాసానికి, దేవుని స్నేహానికి మన విరోధులుగా ఆయన చేయటం లేదు, కానీ మన క్రియలే దేవునికి విరోధంగా ఉన్న కారణం చేత మనము విరోధులుగా ఉండవలసిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఆలోచన చేసి అబ్రహాము చూపినటువంటి విశ్వాసము, అబ్రహాము చూపినటువంటి నిజంగా కృతజ్ఞత, అబ్రహాము చూపినటువంటి ఆ ప్రార్థనా జీవితం, అబ్రహాము కట్టినటువంటి ప్రతి బలిపీఠం ఆయన జీవితానికి ఈరోజు ఒక నిదర్శనంగా ఆయనను దేవుని వద్దకు తీసుకొని పోయి ఈరోజు పరలోక స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ ఎవరిని గురించి చెప్పగలం? పరలోకంలో పాత నిబంధనలో పరలోకాన్ని గురించి చెప్పకూడదని కాదు, అక్కడికి వెళ్ళారు. హానోకుని గురించి దేవునితో నడుచుకుంటా వెళ్ళిపోయాడని అట్లా ఒక్కొక్క భక్తుని గురించి మాత్రమే మనం పరలోకంలో ఉన్నారు అని ఈరోజు ఆ చిట్ట ఉంది కదా 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో, వాళ్ళందరూ కూడా ప్రభు రాజ్యంలో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మన జీవితాలు కూడా ఆ ధన్యతను సంపాదించుకోవడానికి దేవుడు తన అత్యున్నత కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.